ఎవరో చేసి ఉండరండి. ఐ రిపీట్, మేలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి ఆయనకి సలహాలు ఇవ్వటం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ కనుమరుగైపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కనపడదు అనడానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి మాట కూడా. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ఒక సవాల్ విసిరారు. మీ 11 మంది శాసనసభ్యులు సిద్ధం అన్నారు కదా, శాసనసభకు రండి, మనం చర్చించుకుందాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మేము చేసింది ఏంటి, మేమేమన్నా అరాచకాలు చేస్తే సాక్ష్యాలు చూపించండి, మీరు చేసిన అరాచకాలకు ఆల్రెడీ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి చూపిస్తామని చెప్పేసి 11 మంది శాసనసభ్యులకి ఒక సవాల్ విసిరితే వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి మాట్లాడరు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే వచ్చి మాట్లాడతాడు. మళ్ళీ కూడా ఆ 11 మంది మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. 11 మందిలో పాపం 2 ఉన్నారండి, కొత్తగా ఎన్నికైన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. నాకు తెలిసి ఒక 2 ఉన్నారు, ఇంకా ఉన్నారేమో తెలియదు, కానీ 2 అయితే ప్రకాశం జిల్లా నుండి ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చేసి మన తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఇంకో వ్యక్తి వచ్చేసి ఈయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఒక్కసారి నా జీవితంలో అధ్యక్ష అనాలని ఉంది అని చెప్పేసి 2 ఎంత బాధపడతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాధ అంతా సప్రెస్ చేస్తా, యాక్ట్ లేదు, వీలు లేదు, అసెంబ్లీకి వెళ్లాల్సిన ప్రసక్తే లేదని చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మీకెలా తెలుసు? అసలు అర్థమవుతుంది కదా సార్, అసలు అర్థమవుతా ఉంది కదా. తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఈయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు ఎన్నికల ముందు ఎన్ని చెప్పారు? అధ్యక్ష అంటాం, మేము అసెంబ్లీకి వెళ్ళి చెప్పి గొంతు చించుకుంటాం, మేము అసెంబ్లీకి వెళ్ళి పోరాడతాం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. ఎవరికైనా ఆశ ఉంటది, ఎవరికైనా ఆశ ఉంటుంది సార్. పెద్దిరెడ్డి ఒక 5-6 సార్లు వెళ్ళాడు, ఆయనకేం ఆశ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఆశ లేదు. పాపం ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి ఆశ ఉంటది కదా అసెంబ్లీకి వెళ్ళిపోయి. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమన్నా నష్టమా సార్? ఇప్పుడు ఒక విషయం సార్, చేసిన పనులకి జనాలు కాళ్ళు ఎరగొట్టి పక్కన పెట్టేస్తే వీళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసి మాకు జైపూర్ కాళ్ళు పెట్టు, మేమేంటో చూపిస్తామని చెప్పి అంటున్నట్టుంది. ఇది జనాలు ఇవ్వాలి, అది మేం కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. మాకు 2019లో 23 సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్షంలో కూర్చోండి అని చెప్పింది ప్రజలు, మేము కూర్చున్నాం. ఈ రోజు 2024లో మీరు ప్రతిపక్షానికి కూడా మీకు అర్హత లేదు అని చెప్పింది ప్రజలు. ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ప్రతిపక్ష హోదా లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు ఈయన మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట, అప్పుడు చూపిస్తారంట వీళ్ళేంటో. ఏసారి ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడు మేమేంటో చూపిస్తాం, అప్పుడు అసెంబ్లీకి వస్తాం. ఇంకానా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కదా, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కదా ప్రతిపక్ష హోదా కోసం. వాళ్ళు ఏమన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు సజ్జల రామకృష్ణ ఈ రోజు అసలు ఆ ప్రెస్ మీట్ పెట్టాల్సింది 11 మంది ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకళ్ళు వచ్చేసి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాల్కి ఎవ్వరూ రాకుండా, ఎవరూ మాట్లాడకుండా, ఏదైతే 2019 నుండి 24 వరకు సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా వచ్చేసి ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, ఏంది ఏంటి సార్? శ్రీకాంత్ గారు సార్, మీరు ప్రతిపక్ష హోదా అడుగుతారు, వాళ్ళకి ప్రజల మంది మేము ఇచ్చే ప్రసక్తే లేదు అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక సవాల్ విసిరారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అది స్వీకరిస్తారా? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. ఒకటి, వీళ్ళు చెప్పినవి ఏది కూడా ఆచరణలో లేదు. సూపర్ 6లో అన్ని సూపర్ మాయగా తయారైనాయి. దాన్ని ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో ఇస్తే వీళ్ళు తట్టుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మన సజ్జల గారు కూడా 150 మందికి మాకు 11 మంది చాలు, మీకు సమాధానం ఎట్లా నోరు మూపించాలో మాకు తెలుసు, చేయిస్తాము, అవకాశం ఇవ్వండి అని అన్నారు. 150 అంటే వీళ్ళు ఏమండి 164 కదా, 150 కాదు కదా? 164. సరే, నేను ఇంకా పోయినసారి మాకు 150 అనుకుంటున్నా. అదే నేనేమంటున్నానంటే, ఈ వాళ్ళు ఉన్న ఎంతమంది ఉన్నా కూడా 164 మందికి కూడా మా 11 మంది చాలు వాళ్ళు నోరు మూపించడానికి. అంటే ప్రజల పక్షాన నిలబడి ఒక్కడు చాలు.
11 మంది అవసరం లేదు. ప్రజల పక్షాన అడిగి గొంతుక విప్పి చెప్పింది చెయ్యలేదు అని అడగడానికి ఒక్కటి చాలు. 11 కూడా అవసరం లేదు. మిస్ అవుతున్నారు దాన్ని. అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, మీకు టైం ఇవ్వకపోతే అది ప్రజలు చూస్తారు కదా, అది మీకే ప్లస్ అవుతుంది కదా. అసలు వెళ్ళకుండానే ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు దాన్ని అసెంబ్లీకి వెళ్ళి సమయం ఇవ్వకుండా అరే ఇవ్వలేదు అని మీరు ఎలా చెప్తారు అంటున్నాను. కాదు, అసలు రుచి చూడకుండానే ఇది ఇలా ఉంది అలా ఉందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఒకటి అదే, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా మీకు అవకాశం ఇస్తాం, ప్రతిపక్ష హోదాకున్నంత అవకాశం మీకు ఇస్తాం మాట్లాడడానికని చెప్పడానికి రమ్మనండి చాలు. చెప్పనండి, వాళ్ళు చెప్పరు. ఒక్కరోజు వెళ్తే ఏంటి నష్టం ఏంటి? రెండో రోజు మీకు అవమానం జరిగితే వచ్చేస్తారు, మీకే ప్లస్ కదా అది. కాదండి, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఇప్పుడే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటూ వస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా. సరే, మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం కానీ వారికి ఇచ్చిన టైం కానీ ఇవ్వకపోతే ఊరికి దాని బదులు అవమానం ఎందుకు? వేస్ట్ కదా. మేము ఎట్లా ప్రజల పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రెస్ మీట్లకు వాళ్ళ దగ్గర సమాధానం లేక అల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రెస్ మీట్లకు వీళ్ళకు చెప్పడానికి ఏమి కాలేకపోతున్నారు. కాబట్టి దీని గురించి ప్రస్తావనకు వస్తే వాళ్ళకి ఇచ్చి చూడమనండి. ఇంకా ఒకటి మీరు మనం నెక్స్ట్ కాదు కదా ఇవ్వకపోతే మీరు ఇంకా ఫిక్సా? వాళ్ళు ఇవ్వకపోతే ప్రజల గొంతుక మాది, ప్రజల గొంతుకు మేము ప్రెస్ మీట్లు పెడతాం, ప్రజల్లోకి వెళ్తాం, మాట్లాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడితేనే ఉంటాం. కానీ ఇంకొక విషయం, మీరు నాకు కొంచెం టైం ఏంటి, ఇది అయిపోయిన తర్వాత సుగాలి ప్రీతిది ఇట్లే మాట్లాడేస్తా. నేను ఇస్తాను. కీర్తన గారు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడేసాక అది మాట్లాడదాం. రైట్, ఓకే. కీర్తన గారు మాట్లాడారు. నమస్తే వర్మ గారు. ఏంటండి 164 మంది ఉన్నారు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు 10 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అనుభవం వచ్చే ఉంటుంది రాజకీయంగా. సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మినిస్టర్లు వీళ్ళు వాళ్ళు హడావిడి, అసలు మీకు ఫైటే లేదు, వాడు వన్ సైడ్ అన్నారు. ఏంటి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఎందుకు అల్లాడిపోతున్నారట మీరు? శ్రీకాంత్ గారు అంటున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకు నమస్కారం సార్. అంటే ఇలాంటి మాటలు చెప్పుకుంటూనే 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కూడా ఇలాంటి సోదులు చెప్పుకుంటూనే గడుపుతామంటే మేమేం చేయలేము. ఇదే సోదు ఏదో అసెంబ్లీకి వచ్చి చెప్తే బాగుంటుందని నా ఆలోచన సార్. ఎందుకంటే మేము ఆ 11 మందిని ఆ సోదు చెప్పడానికి అక్కడికి రమ్మని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, తట్టముక్క వాగ్దానాలన్నీ గత ప్రభుత్వంలో చేశారు, అవి మీరు ఎలాగో ఫలించలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టి ఇంటికి పంపించారు. కనీసం 11 స్థానాల్లో గెలిచిన ఆ 11 మంది అన్నా ఆ 11 నియోజకవర్గాల గురించి, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న మీరేదో ప్రెస్ మీట్లకి మేము గడగడలాడిపోతున్నాం కదా, అదేదో అక్కడ గడగడలాడిస్తే కనీసం ప్రజల్లో అన్నా మీకు ఒక స్థానం అనేది ఉంటది. అండ్ చాలా ఒక మాట అంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి అని ఎందుకు అనట్లేదు అంటే, అట్ ప్రెసెంట్ ఏంటో అది మాట్లాడాలి, మా తాతలది మా తాతల తాతలది అని చెప్పుకోవడానికి కాదు కదా రాజకీయం ఉండేది. ఈయన ఏం చేశాడు, అట్ ప్రెసెంట్ ఈయన హోదా ఏంటి? అట్ ప్రెసెంట్ ఈయన జస్ట్ పులివెందల ఎమ్మెల్యే, దట్టు పులివెందలకు పోయి ప్రజల గురించి పట్టించుకొని ఒక పార్ట్ టైం పొలిటీషియన్, బెంగళూరులో ఉండే ప్రెసెంట్ పొలిటీషియన్ అని చెప్పుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పులివెందల సమస్యల మీద కానీ, పులివెందల ఎలక్షన్ లో కానీ ఎక్కడా ఆయన కనిపించలేదు. ఆయన కార్యవర్గం ఏదో ఇబ్బంది పడిపోతుందని అవినాష్ గారు రోడ్డు మీద పడి దొల్లుతా ఉన్నా కూడా ఆయన ఎక్కడా రాలేదు. సొంత నియోజకవర్గంలో నీ కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది, నీ కార్యకర్తే వచ్చి వాపోతుంటే రాని జగన్మోహన్ రెడ్డి గారు అట్ ప్రెసెంట్ పులివెందల ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్న అవినీతిని ఎండగడతాడంటే మీరు నమ్ముతారా? ఈ ఎండగట్టలేని మంచి ప్రెస్ మీట్ కోసం మేము మునిగిపోతున్నామంట, గడగల్లాడిపోతూ టాబ్లెట్లు వేసుకొని స్వెటర్లు వేసుకొని కూర్చోన్నామంట. అంటే ఎంత సిల్లీగా ఉంటదంటే వీళ్ళ మాటలు, చిన్నపిల్లలైనా నవ్వుకుంటారేమో. కనీసం నీ పులివెందల్లో అన్యాయం జరిగిపోతుంది బాబు, మాకు అన్యాయం చేసేస్తున్నారని ఆయన నిలబడిన వ్యక్తి, ఒక పక్క వాళ్ళ అనందముడు, ఇంతమంది వచ్చి పోరాడుతున్నామని చెప్పి మా పైన దాడులు చేసేస్తుంది టీడీపీ, జనసేన, కూటమి ప్రభుత్వం అని వాపోతుంటే ధైర్యం చేసి సొంత నియోజకవర్గానికి రాలేకపోయాడు. అండ్ ప్రెసెంట్ ఎమ్మెల్యే కూడా అక్కడ. ఇటువంటి వాళ్ళని చూసి మేము భయపడతాం. ఏంది ప్రెస్ మీట్కే వణికిపోతున్నాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మీరు అక్కడ చట్టసభల్లో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది, కానీ మీరు అడుక్కొని మమ్మల్ని బతిమాలుకొని మీ స్థాయిని దిగజార్చుకొని మరీ వస్తానంటే మాత్రం అది చీప్ గా ఉంటది.
కనీసం ఆ 11 మంది అన్న అటెండ్ అయ్యి మీ సత్తాన్ని చాటుకుంటే అయ్యో వీళ్ళు రావాలని ప్రజల నుంచే వస్తుందేమో వాయిస్, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎంతవరకు ఏ రోజు మీ వాణిని వినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు? కానీ షో ఆఫ్ స్టంట్లు తప్ప ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వీడియో మనం చూస్తే ఆ మార్కెట్ యార్డ్ వీడియోనే డిస్ప్లే చేస్తున్నారు. అక్కడ జనాలకు తోలారు, వాళ్ళకి బిర్యానీ ఇచ్చారు, మంది ఇచ్చారు, వాళ్ళ చేత అన్యాయంగా ఆ మామిడి పళ్ళని తొక్కిచ్చారు, అక్కడ రైతులు బాధలు చూశారు. అదే వీడియో ప్రతి సభకి ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే పెడుతున్నారు. కాదు, ఆయన నిన్న పులివెందులు వెళ్తే విఐపి పాసులు ఇవ్వాల్సిన పరిస్థితి అట. జోకా సార్ ఇది? అదే ట్రోల్ అవుతుంది. విఐపి పాసులు ఇస్తున్నారట, ఆ జనాలను తట్టుకోలేక ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు తెలియకుండా. ఎందుకు సార్ మేమంతా ఖాళీగా ఉన్నాం, మా పక్క మా రోడ్లంతా ఖాళీగా ఉన్నాయి. మేము కడప నుంచే కదా వెళ్తారు, ఎక్కడ మేము కనిపించలేదు, అంత హడావిడి మేము ఎక్కడ చూడలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేటీఎం కార్యకర్తలను పెట్టుకొని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప అక్కడ జరుగుతున్న వాస్తవ పరిణామం ఏంటనేది వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలుసు. ఆయన ఎప్పుడన్నా బయటకు వచ్చారంటే ఆయన ఉనికిని చాటుకోవడం కోసం మాత్రమే, నేనున్నాను మీరు భయపడద్దు, మీ కార్యకర్తలకి భరోసా కల్పించండి అని చెప్పి తప్ప రాష్ట్ర సమస్యల మీదనో రాష్ట్ర నిరత అభివృద్ధి మీదనో ఒక పాజిటివ్ ట్వీట్ అన్నా వేశారా ఇంతవరకు? లేదు ఏమన్నా అవగాహనతో ఒక మాట మాట్లాడుతున్నారా? ఏదైనా ఉంటే రాజకీయం చేద్దాం అని ఆ శ్యామలా గారిని కాసేపు, రోజా గారిని కాసేపు, అంబటి గారిని కాసేపు తిప్పి జోకర్లతో పర్ఫార్మెన్స్ చేయించినట్టు బిహేవ్ చేయడం తప్ప ఇక్కడ ఏమైనా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు చెప్పాలి కదన్నా. ఏం అన్యాయం జరుగుతుందో, ఏం ఇక్కడ వాళ్ళ మీ పరిపాలనలో జరగని ఏం చట్నీ ఇక్కడ జరుగుతోంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా సుగాలి ప్రీతి గారు ఇష్యూ తీసుకొని రాజకీయం చేద్దామా, ఆ తల్లి అమాయకత్వాన్ని రాజకీయం చేసుకుందామా అని చూస్తున్నారు. గతంలో ఎక్కడ శవం దొరికితే అక్కడికి వెళ్ళి రాజకీయం చేసిన వ్యక్తి పరామర్శల పేరుతో చేసిన రాజకీయం ఇప్పుడు చేస్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో ఎందుకు ఆ బిడ్డకు న్యాయం చేయలేకపోయారు? సొంత బాబాయికి ఎందుకు న్యాయం చేసుకోలేకపోయారు? మీరు ఈ రోజు వచ్చి న్యాయం గురించి, ఆ తల్లి పక్షాన్ని నిలబడే మాటల గురించి ఆ తల్లిని మభ్యపెట్టడం కోసం చేస్తున్నారా? ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? ఆ తల్లి ఏమైనా అమాయకురాలు అనుకుంటున్నారా? ఎవరిని మభ్య పెడతారన్న మీ మాటలతో? జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ రాజకీయాలు, చిల్లర రాజకీయాలను గమనించారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇవే చేస్తే రాష్ట్రంలో కూడా ఇంకా ఎప్పటికీ స్థాయికి దిగజారిపోతుంది వైసీపీ పార్టీ. ఇది గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి సవాల్ని ఖచ్చితంగా వీళ్ళ దమ్ముంటే స్వీకరించమని చెప్పండి సార్. నేను అదొక్కటే ఛాలెంజ్ చేస్తాను వీళ్ళకి. ఓకే, శ్రీకాంత్ గారు ఏంటి శ్యామల గారితో రోజా గారితో నడిపించేస్తున్నారంటే బండి? వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారికి మామూలుగా జనరల్ గా ఒక మాట మీద నిలకడలేదు. ఇట్లా నిలకడలేని 10 మంది బ్యాచ్ని వదిలిపెట్టేసిన టీవీలోకి. వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు. అది కాకుండా వర్మ గారు మీరు కూడా లా చదవలసిందే. మీరు ఎందుకు ఈరోజు వకాలతా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు ఆయన మీద వకాలతా తీసుకొని అట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన చేసిండేది నేను చెప్తాను, కొంచెం వినండి బాగా, ప్రజలందరూ కూడా వింటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు నేను పోరాడా సుగాలి ప్రీతి గారి విషయంలో నేను పోరాడతానే డబ్బు వచ్చింది అని అన్నాడు. అంటే అప్పుడు అధికారంలో కూడా, అప్పుడు అధికారం ఎవరిది? కూటమి ప్రభుత్వంది. నువ్వు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళు ఉన్నారు 2017-19 వరకు. అప్పుడు ఏం చేశారు? నేను సుగాలి అయిపోయిన తర్వాత 19 అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఊగి మాట్లాడాడు. ఒక్కసారి అది కూడా ఒకసారి ప్లే చేసి ఇందాము, ఒకసారి వినండి, ఒకసారి ఎంతగా ఊగాడో వినండి. వాయిస్ రావట్లేదండి, వాయిస్ లేదండి. శ్రీకాంత్ గారు వాయిస్ లేదు, వాయిస్ లేదు. ఇట్లా ఊగి అట్లా వాళ్ళే ఇప్పుడు టీవీలో బ్యాచ్ అంతా మేడం కూడా అదే రకమైన ఊపే, చేసేదేముండదు, నిల్డెస్పరాండం, ఊరికే మాటలు చేతలే. అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటున్నాడు? నాకు సంబంధం ఏముంది, హోమ్ మినిస్టర్ దగ్గరికి పోండి, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది, సీఎం దగ్గరికి పోండి అంటున్నాడు. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజేమో అయిపోయిన తర్వాత మొదటిగా మీదే ఇచ్చిండే, దీనికి ఎవరండి?
ఎవరు ఇచ్చారు డబ్బు? జగన్మోహన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సైట్ ఇచ్చారు. అంతో ఇంతో న్యాయం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు న్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వంలో 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు టీవీలో ఉన్న బ్యాచ్ కానీ గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు దమ్ముతున్నారా అని అడుగుతున్నా. 2 ఏళ్ళు ఊరికే మాట్లాడటం కాదు, బయటకు వచ్చి ఊరికే మాట్లాడితే అందరు ప్రజలంతా తెలుసుకుంటున్నారు మీ కథ. ఊరికే చెప్పడం కాదు. ఈ రోజు ప్రతి విషయంలోనూ హోమ్ మినిస్టర్ కు నాకేం సంబంధం ఉంది, హోమ్ మినిస్టర్ కని ఆయనే చెప్పారు. విశాఖపట్నంలో మీకు సంబంధం లేదండి, ఓకే. వర్మ గారు, మేడం గారు ఇది సమాధానం చెప్పాలి, నేను అడుగుతున్నా. మీరు హోమ్ మినిస్టర్ గా లా అండ్ ఆర్డర్ కు సంబంధము, నాకు సంబంధం లేదు అన్నారు. మీకు ఏ సంబంధం ఉండి విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ బోర్డుకున్న ఆ బిల్డింగ్ చూసేదానికి పోయారు? ఎందుకు అవసరం వచ్చింది మీకు సంబంధం లేనిది? ఎక్కడో కట్ చేస్తే ఎక్కడో పడింది పీసు, కట్ చేయించి అక్కడికి పోయినారు. డ్రామా. మీకు సంబంధం లేని డిపార్ట్మెంట్ మీకు ఎందుకండి? మేడం బాగా రాసుకోండి, నిదానంగా చెప్పండి. సంబంధం లేని డిపార్ట్మెంట్ గురించి నీకు సంబంధం ఏమి? సుగాలికి ప్రీతిగా అయితే మీకు సంబంధం లేదు. మాట ఇచ్చినావు, తొక్క తీస్తా, తోలు తీస్తా, నార తీస్తా, నీకు న్యాయం చేస్తా. ఏంది చేసిండే న్యాయం? 1.5 సంవత్సరంలో ఎక్కడుండే తెలియదు ఫైలు. ఆమె ఏం మాట్లాడింది? న్యాయం చేయండి అని అడిగితే ఒక జనసేన నాయకుడు నిన్ను ఏమి చేస్తానో మాకే తెలీదు ఆపకపోతే అని బెదిరిస్తారా? ఒక వికలాంగురాలని బుద్ధుందా? మీకు సిగ్గుందా కొంచెమన్నా? ఒక వికలాంగురాలని భయపడిస్తారా, బెదిరిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు న్యాయం చేయమని అడిగితే మాట్లాడతారా? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే మీరు ఏమి చేయలేక మన అసహనంతో ప్రతి ఒక్కరు టీవీల మీద కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇది చాలా రాంగ్. ఇది ఇటువంటి రాజకీయము ఒక బిడ్డను ఉండండి ఒక బిడ్డను రాజకీయంగా వాడుకున్నారు. ఇక్కడే 2 పాయింట్లు చెప్తాను మీకు కరెక్ట్ గా. ఒక బిడ్డను రాజకీయానికి వాడుకున్నారు. 5 కమిటీ వేశారు, 5 కమిటీ వేశారు, 5 కమిటీ. పోలీసుని, మెడికల్ ని, మన వచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని ఇట్లా వేసి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఏం చెప్పారు వారు? కమిటీ ఆ స్కూల్లో పనిచేసే మగవాళ్ళ అందరిది డిఎన్ఏ తీసి ఆ పాపకు సంబంధించిన స్పర్మోజం దానికి ఈ డిఎన్ఏతో టెస్ట్ చేయించమని అడిగారు. కానీ అప్పుడు ప్రభుత్వంలో ఏం చేశారండి? ఏమి చేయలే. అప్పుడు ఈయన మాట్లాడలే, ఇంట్లో నిద్రపోతున్నాడు, హైదరాబాద్ లో కూర్చొని సినిమాలు తీసుకుంటున్నాడు. ఊరికే ఈ రోజు వచ్చి ఆమె ఈమె వీళ్ళందరూ కూడా ఊరికే కథలు, సొల్లు కబుర్లు చెప్తున్నారు. కానీ అప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. అప్పటి ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఈరోజు చేయవలసిన అవకాశం ఉండి కూడా 1.5 సంవత్సరం నుంచి చేసే అవకాశం ఉండి, చేసే సత్తా ఉండి కూడా నాకు సంబంధం లేదు, హోమ్ మినిస్టర్ దగ్గరికి, లా అండ్ ఆర్డర్ దగ్గరికి పొమ్మంటారా? ఇది ఏం న్యాయం అండి? ఇక్కడ ఆ డిఎన్ఏతో ఇంతవరకు రిపోర్ట్ లో ఆ డిఎన్ఏతో టెస్ట్ చేసిండేది లేనిది ఇంతవరకు తెలియదు, చెప్పలేదు. ఏమే ఊరికే చెప్పకుండా మాట్లాడతా, పైగా బెదిరింపులు, మళ్ళీ కాళ్ళు లేని అవుటి వారికి. మరి ఇంకొకటి, ఇలా సుగాలి ప్రీతి ఒకటే కాదు వర్మ గారు, సుగాలి ప్రీతి గారు ఒక్కటే కాదు, ఆమె బయటికి వచ్చి ఈ రోజు నాకు చెయ్యలేదు అని మాట్లాడింది. ఇటువంటివి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ సోకాల్డ్ పీపుల్స్ టీవీలో కూర్చొని సొల్లు కబర్లు చెప్పే వాళ్ళు కానీ అన్ని ఇవే. వీళ్ళకు చెప్పలేక ఏదో ఒకటి వాగుతున్నారు. ఇంకొకటి మాట్లాడారు, మీరు ఒక త్రిశూలం గురించి అడిగారు. ఇదేదో ఈసారి త్రిశూల వ్యూహం అని. త్రిశూల వ్యూహం అంటే దానికి సంబంధించినదే చెప్తున్నా, దానికి సంబంధించినదే. ఈ త్రిశూల వ్యూహం అంటే తనకు తాను 3 జెండాలు మోస్తూ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ఈ 3 జెండాలు మోయించడమే త్రిశూల వ్యూహం అనేది. ఇటువంటి దానికంతా కూడా 15 ఏళ్ళు ఊడిగం చేసేదానికి మీకు 175కు 175 నిలబడి గెలిచే యోగ్యత లేదు, గెలిచే సత్తా లేదు. పవన్ కళ్యాణ్ గారు వారికి వారే గెలిచలేదు, మరి మాట్లాడతారు ఏదో కూటమి పుణ్యమా అని చెప్పి ఆ 3 జెండాలలో 2 జెండాలు మొయ్యబట్టి ఆ 21 వచ్చాయి. మాకు 11 అంటున్నారు. మీకు ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా గెలిచలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా గెలిచలేదు.
ఆయనతో పాటు నిలబడిన ఒక నాయకుడు గెలిచాడు. కాబట్టి ఇటువంటివన్నీ అమ్మా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ఏదుందో అది మాట్లాడితే బాగుంటుంది. తవ్వితే నీకన్నా ఎక్కువ తవ్వగలం మేము. సమాధానానికి ఏదైతే దానికి చెప్పండి. తవ్వితే నీవు తవ్వితే కాదు, కొండలు తవ్వగలము, గుట్టలు తవ్వగలము, తీసి బయటికి నార తీయగలము. కాబట్టి అడిగిన దానికి అడిగిన సమాధానం చెప్పండి. ఎక్కడికెక్కడో ఏదో కొంచెం మాట్లాడినంత మాత్రాన మీకు ఏదో వచ్చి పదవులు ఇస్తారని అనుకోద్దండి. ఏది ఇవ్వరు, ఆయనకే లేదు. నిన్ననే చెప్పాడు, ఎవరు పదవులు ఆశించి పనిచేయండి, నా దగ్గరికి పదవులు లేకుండా పనిచేయండి అని అన్నారు. కాబట్టి ఇటువంటివంతా తల్లి ఏదన్నా మాట్లాడేదటికైతే కొంచెం శుద్ధంగా, నోరు జాగ్రత్తగా, ఎక్కువ మళ్ళీ ఇష్టానుసారం పోకుండా కొంచెం మర్యాదగా మాట్లాడేది. సలహాలు సూచనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కార్యవర్గానికి ఇచ్చుకోండి, కానీ ఇక్కడ డిబేట్ లో వచ్చిన ప్యానెల్ మెంబర్స్ ఏం మాట్లాడాలో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకండి. మర్యాదగా మాట్లాడమని చెప్తున్నా. మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. మీరు మాట్లాడిన మాటలు ఒకసారి రివ్యూ చూసుకోండి. నేను చెప్పాను మేడం, అమ్మా నేను చెప్పాను. మీరు సబ్జెక్ట్ నేను కూడా అదే చెప్పిండేది. వర్మ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి, ఏదేదో తవ్వద్దండి. మేము కూడా తవ్వగలము, మీకంటే కూడా ఎక్కువ తవ్వగలము. మీరు చేసిన కార్యక్రమాలంతా తీయగలము. పవన్ కళ్యాణ్ గారు వారే గెలవలేదన్న విషయాన్ని రాష్ట్రం అంతా తెలుసు. 11 ఎందుకంటారు? 11 వచ్చినాయి, తప్పేముంది? మీ పవన్ కళ్యాణ్ గెలిచలేదే, పవన్ కళ్యాణ్ గారు గెలిచలేదే. చూసుకోండి, గతంలో చూసుకోండి. ఏదో మాట్లాడుతున్నారు, ఏదో 3 జెండాలతో వచ్చింది, మీతో రాలేదు. 175 మీరు మాట్లాడండి, ఎన్ని వస్తాయో మీకు అర్థమైంది. శ్రీకాంత్ గారు విన్నారు, మీరు చాలాసేపు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడి మళ్ళీ ఇస్తాను కదా, ఎందుకు అది ఇది మిక్స్ చేయడం టాపిక్లన్నీ. వంశీ రెస్పాండ్ ఏంటి సుగాలి ప్రీతి గారిది? సార్ అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు సార్ శ్రీకాంత్ గారు. అసలు నేను కీర్తన గారు మండిపోయాం అందులో. అబ్బో ఇప్పుడు బాగా ఫైర్ అయిపోయారు. ఇదే ఫైర్ మరి నిజంగా వాస్తవానికి సుగాలి ప్రీతి గారికి న్యాయం జరిగి తీరాలి, వాడి కుటుంబానికి న్యాయం జరగాలి. అయితే శ్రీకాంత్ గారు అంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నాకు సంబంధం ఏంటి అని అన్నారా? ఎవరితో అన్నారండి? నాకు సంబంధం ఏంటి అని ఎవరితో అన్నారు? మొన్న కూడా సార్, కానీ టైం వచ్చినప్పుడు మీరు చూపిద్దరు, కానీ మీకు టైం వచ్చినప్పుడు మీరు చూపిద్దరు. హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి 27వ తారీఖు సుగాలి ప్రీతి గారి మదర్ లాస్ట్ ట్యూస్డే కలిశారు. కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పారమ్మా, మీ బిడ్డకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చెయ్యాలి, ఇప్పటి వరకు ఏం జరిగిందో చూస్తాను, సిఐడి రవిశంకర్ అయ్యన్నార్ గారితో మాట్లాడి ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చేస్తానని హోంమంత్రి గారు అన్నారు. దాని ప్రకారం జరుగుతుంది. అయితే ఇందాక శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏమంటా ఉన్నారంటే 11 మందికి ఈ 164 మంది సమాధానాలు చెప్పలేరంట. ఈ 11 మందికి నాయకుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. సింగిల్ లైన్ చదవాలంటే సపోజ్ ఈ రోజు నేను పెరుగన్నం వేసుకుని అన్నం తింటున్నాను అనే లైన్ చదవాలంటే ఇట్లా పెట్టుకుంటాడండి, ఇలా చేతులు పెట్టుకుంటాడండి. ఈరోజు నేను ఈ క్యాండిడేట్కి నేను కీర్తన గారు చాలు సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి. ఆయన ప్రెస్ మీట్కి మేము ఉనికిపోతా ఉన్నామా? మీ 11 మంది అసెంబ్లీకి వస్తే 164 మంది ఉనికిపోతా ఉన్నారా? ఈ కబుర్లు చెప్పుకుని 5 సంవత్సరాలు గడిపేశారు. వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు 11కి వచ్చారు. ఈ 11 మందికి ఉనికిపోతా ఉన్నారంట. ఏ ఎమ్మెల్యేని తీసుకొస్తారో మీరు ఒప్పించి తీసుకురండి మాతో డిబేట్ కి. ఇదే 99 టీవీలో ఇదే వర్మ గారి దగ్గర ఏ ఎమ్మెల్యేని తీసుకొస్తారో తీసుకురండి. ఏ ప్రెస్ మీట్ కి సమాధానం చెప్పమంటారో చెప్పండి. ఏ ప్రెస్ మీట్ వీటికి దాకా అసెంబ్లీ దాకేందుకు? ఈ రోజు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. అలాగే ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న నిజంగానే మేము తప్పు చేశాం అనుకుందాం, మరి మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి కదా. మీకు ప్రతిపక్ష హోదా ఇయ్యకపోతే మేము తప్పులు చేసినా కానీ మీరు చూస్తా ఊరుకుంటారా? అసెంబ్లీలో ప్రశ్నించరా? ఆన్ రికార్డ్స్ లోకి వెళ్దా? 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ 2024 నుండి 29 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేదు, వాళ్ళు రాలేదు, అయిపోయింది అంతే. సో ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఇక సుగాలి ప్రీతి గారి అంశానికి వద్దాము. వర్మ గారు అగ్గి మీద గుగ్గిలు అయిపోయారు మన శ్రీకాంత్ గారు. వాస్తవంగా మరి ఇదే ఫైర్ డాక్టర్ సుధాకర్ గారి దగ్గర ఉండాలి,
ఆ తర్వాత దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉండాలి. మా అక్కని యూటీస్ చేయొద్దు అన్నటువంటి అమర్నాథ్ గౌడ్ గారి దగ్గర కూడా ఇదే ఫైల్ ఉండాలి. మరి వాళ్ళ విషయాల్లో మాత్రం ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తే చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు ఎమ్మెల్సీ కోర్టులో వేస్తాడు. వీళ్ళు దాని మీద ఏమి నోరెత్తరు. అందరికీ న్యాయం జరగాలి సార్. సుగాలి ప్రీతి గారికి జరగాలి, ఆయేషా మీరాకు కూడా న్యాయం జరగాలి సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో చనిపోయినటువంటి ఆయేషా మీరా గారికి కూడా న్యాయం జరగాలి, సుగాలి ప్రీతి గారికి కూడా జరగాలి, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం జరగాలి, డాక్టర్ సుధాకర్కి జరగాలి, అమర్నాథ్ గౌడ్కి జరగాలి. ఇలా అందరికీ న్యాయం జరగాలి సార్, ఖచ్చితంగా జరగాలి. సో దాని ప్రకారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారంట, ఇక ఈ కేసుకి నాకేం సంబంధం, మీరు హోంమంత్రి దగ్గరికి వెళ్ళండి అని అన్నారట. సరే, ఈరోజు మరి హోంమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఏదైతే ఉందో సిఐడితో మనం విచారణ చేయిస్తాను, మీకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. మొన్న 15 జూలై 2025 ఈ విచారణ పూర్తయింది. దీని తీర్పు రిజర్వ్ చేశారు. ఎప్పుడు జరిగిందండి ఇది? 19 ఆగస్టు 2017 జరిగింది. ఈ 8 సంవత్సరాలు పట్టింది. సరే, మొన్న జరిగింది. ఈయన ఇంకొక మాట అంటున్నారు, బ్రహ్మాండమైన మాట. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారట, జగన్మోహన్ రెడ్డి గారు భూమి ఇచ్చారట. ఇప్పుడు ఎవరిది ఇచ్చారు సార్? ఇడుపులపాయ నుంచి ఏమైనా తీసి, లేదా లోటస్ పాండ్ ఏమైనా తీసి ఇచ్చారా? ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, దానికి అందరూ ఆమోదయోగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి తీసి ఇచ్చారు, అందులో నా రూపాయి ఉంది, నీ రూపాయి ఉంది, అందరి రూపాయి ఉంది. అందరం కూడా ఆమోదయోగంగానే ఆ బిడ్డకు న్యాయం జరగాలి అని చెప్పేసి అందరం ఒప్పుకున్నాం. దానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదేంటి? ప్రభుత్వం ఇచ్చారు, ఏ ప్రభుత్వం అయినా కానీ. సో ఈరోజు మరి ఎవరికైతే చనిపోయిన వారు ఆయేషా మీరా గారి దగ్గర నుండి చూసుకుంటే అందరికీ న్యాయం జరగాలి వర్మ గారు. ఇక ఆ తర్వాత ఈయన పదవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. పదవులు 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 ఫ్యాషన్ అయిపోయింది సార్ ప్రతి ఒక్కళ్ళకి. మేమేమన్నా మీకు పదవులు ఇస్తాం, మీరు చించుకోండి అంటే మేము పనిచేయలేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతగా 40 సంవత్సరాల లోపు వ్యక్తులుగా నేను కావచ్చు, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి కీర్తన గారు కావచ్చు, మా ప్రాణాలకు తెగించి పోరాడాం వీళ్ళతోటి. పదవులే సార్, 2 సంవత్సరాల నుండి ఊడిపోతే పదవుల కోసం ఎవరు సార్ పోరాడింది? అవసరం లేదు సార్ పదవులు. ఇట్లాగే ఉంటాం. 2029 అయినా ఇట్లాగే ఉంటాం, 39 అయినా ఇట్లాగే ఉంటాం. మేము పోరాడతాం. 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసిన ప్రతి ఒక్కరు స్వాతంత్ర సమరయోధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరు కావాలి సార్ పదవులు? నాకు అవసరంలా. నా మట్టుకు నాకు పదవి అవసరం లేదు. నేను ఇలాగే పోరాడతా. 2029 అవచ్చు, 2039 అవచ్చు. మేము పదవులు అడగం. ఎవరికి కావాలి సార్? ఈ పదవులకి మాకు సలహాలు ఇస్తాడా? పదవుల కోసం ఏమైనా బాబాయిని వేసేసామా? పదవుల కోసం ఏమైనా తల్లిని చెల్లి గెంటేసామా? ఎందుకు సార్ ఆ బతుకు? ముఖ్యమంత్రి పదవి కోసం బాబాయిని వేసేసినటువంటి పార్టీలో ఉండి ఈయన మాకు పార్టీల కోసం, ఈ పదవుల కోసం మాకు సలహాలు ఇస్తాడా? మాకు అవసరం లేదు సార్ పదవులు. మేము తెలుగుదేశం పార్టీ కోసం నా మట్టుకు నేను, నాలాంటి వాళ్ళు చాలా మంది, నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది మా పార్టీలో ఇప్పటికి కూడా 2019 నుండి 2024 వరకు సార్ అందరికీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సార్ పదవులు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సార్? ఉన్న పదవులన్నీ పోరాడిన వాళ్ళు ఎంతమంది సార్? ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సార్? కన్విన్స్ చేసుకుంటారు సార్ మమ్మల్ని. మీకు ఇవ్వలేకపోయాం, మాకంటే ఎక్కువ బాధపడుతున్నారు సార్ వాళ్ళు మాకు పదవులు ఇవ్వలేకపోయినందుకు. మాకంటే ఎక్కువ బాధపడుతున్నారు మా నాయకులు మాకు పదవులు ఇవ్వలేకపోయినందుకు. సో ఇదే చెప్తా ఉన్నాం, ఈ వేదికగా మీకు పదవులు రాలేదు, మీకు పదవులు రాలేదు, మాకు అవసరం లేదు సార్. మేము నిష్పక్షపాతంగా పోరాడతాం. మేము స్వాతంత్ర సమరయోధుల్లా ఫీల్ అవుతాం సార్. 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు ఎదిరించినందుకు. దట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ us. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మేము అడిగిన పాయింట్ ఏంటి, మీకు అంత ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటే మీ గవర్నమెంట్ లో ఎందుకు సుగాలి పెద్దికి న్యాయం చేయలేదు? మేము న్యాయం చేసాం. ఏం న్యాయం చేసాం? లీగల్ గా ఆమెకు రావాల్సిన, ఆమెకు ఏవైతే ఎస్సీ అట్రాసిటీ కేసు కింద వస్తాయో వాటికి సంబంధించిన విషయాలే మీరు ఇచ్చారు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు పాకెట్ మనీలోంచి ఏమైనా తీసిచ్చేసి ఆమెను ఉద్ధరించే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆ బిడ్డకు న్యాయం అంటే మీ ఉద్దేశం న్యాయం అంటే ఏంటి? లీగల్ గా ఆమెకు ఏమైతే హక్కులు ఉన్నాయో అవి ఆమె తీసుకుంటే అది మీరు న్యాయం చేసినట్ట? ఆ అమ్మాయికి ఆ బిడ్డ తగ్గ నష్టం ఏదైతే జరిగిందో దాన్ని భర్తీ చేసే ప్రయత్నం అంటే ఏంటి? అది ఎవరు చేశారో వాళ్ళకి శిక్షలు ఇంప్లిమెంట్ చేయడం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది? ఈ ఇష్యూని అసలు
టేక్ ఓవర్ చేసి దీన్ని హైలైట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు పైచులకు మనం చెప్తున్నారు మన ప్యానలిస్ట్ గారు అనంతబాబు గారి ఇష్యూలో ఉన్న వ్యక్తి పైన వీళ్ళకి జాలి లేదు, అతని హత్య ఒప్పుకుంటే కూడా. అండ్ సుధాకర్ గారి విషయం మీద వీళ్ళకి లేదు. అలాగే చాలా మంది ఎంతో మంది అమర్నాథ్ గౌడ్ గారు ఇంకా చాలా మంది ఇటువంటి వాళ్ళు ఎవరి మీద వీళ్ళకి కన్సర్న్ లేదు. కేవలం సుగాలి ప్రీతి అనే ఆవిడ ఆ పాప మీద మాత్రమే కన్సర్న్. అంటే ఏంటి సార్, చీప్ పాలిటిక్స్ కాదా? అడిగిందానికి చెప్పలేదు, డైవర్ట్ అవుతున్నారు మేడం. 2017-19లో జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ గారు గుట్టికి గుర్రానికి పన్ను దొంగతున్నారా అని అడిగారు. దానికి చెప్పండి సమాధానం. జరిగినది ఎప్పుడు? 2017-19 మధ్యలో జరిగింది. అప్పుడు ఉన్నది ఎవరు? కూటమి ప్రభుత్వం. మీరే ఏమి చేశారు న్యాయము? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత న్యాయం వదిలిపెట్టండి. మీరు ఏం చేశారు? కళ్ళు మూసుకున్నారా, నిద్రపోయారా? దీనికి చెప్పండి. మీ బాబాయ్ న్యాయం 2017-19లో జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఈ ఇష్యూ. ఆ 2 ఏళ్ళు మీరు చెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశారు. దానికి ఎందుకు చెయ్యలేదు అని అడుగుతున్నా. దానికి చెప్పండి. జరిగినటువంటి మీ బాబాయ్ హత్య కేసుకి 5 సంవత్సరాలు ఏం చేశారు సార్ న్యాయం? అడిగిందానికి చెప్పయా? అడిగిందానికి చెప్పు సమాధానం. ఇప్పుడు ప్రీతి విషయం వస్తా ఉంది. ప్రీతి విషయం మాట్లాడండి. ఏదైనా ఒకటే కదా, ఏదైనా హత్యే కదా. మీరు ఊగేది ప్రీతి విషయంలో ఊగారు. దానికి చెప్పండి సమాధానం. సమాధానం చెప్పండి కదమ్మా. లేదంటే లేదని చెప్పండి. మాకు చేత కావడం లేదని చెప్పండి. అంతేగాని ఎక్కడికక్కడిగా పోతారు మళ్ళీ ఎందుకు? 2017-19లో సుగాలి ప్రీతి విషయం జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ గారు గాని మీ కూటమి గాని ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? చెప్పా ఏం చేశాడని. మీరు దానికి చెప్పండి సమాధానం. అంతే. ఆమె కూడా ఉన్నమ్మా ఒక్క నిమిషం ఉండు. ఆమె కూడా ఒక ఆడ కూతురని మర్చిపోవద్దు. నువ్వు ఊరికే నీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మీరు ఏం చేసుకునే దానికి మాట్లాడద్దు. ప్రజల పక్షాన ఒక న్యాయంగా మాట్లాడు నువ్వు. అవును, సుగాలి ప్రీతి గారి విషయంలో అంత కన్సర్న్ చూపించి మన సునీత గారి విషయంలో ఏం ఆమె ఆడకూతురు కాదా? తన తండ్రి కోసం ఆమె తిరుగుతుంది. ఎందుకు మాట్లాడారు ఆ విషయం గురించి? ఇప్పుడు డిబేట్ లో వచ్చిండది సుగాలి ప్రీతి గురించి వచ్చింది. నెక్స్ట్ డిబేట్ లో మళ్ళీ ఎవరికి న్యాయము ఏమనేది పెట్టుకున్నాము. నువ్వు కూడా ఒక ఆడకూతురువే మనసు పెట్టి ఒక హృదయంతో ఆలోచించి ఈ రోజు వాళ్ళమ్మ అడుగుతున్న దానికి న్యాయం చెయ్యమని అడుగుతా ఉంది. మీరు అప్పుడు ఊరికే రాజకీయానికి వాడుకున్నారు అని నేను చెప్తున్నాను. దీనికి సమాధానం చెప్పు తల్లి. వేరే దానికి ఎక్కువ పోవద్దమ్మా. వేరే మళ్ళీ పెట్టుకుందాం. నీకు ఎంత సబ్జెక్ట్ ఉందో మా దగ్గర కూడా ఉంది, మాట్లాడతాం. నువ్వు అడిగిన దానికి చెప్పలేక వేరేది మాట్లాడద్దు. అడిగిన దానికి చెప్పు. మేము ఇప్పటికీ అప్పటికి ఆ తల్లికి న్యాయం చేయడం కోసం సిద్ధంగానే ఉన్నాం. కానీ సాక్ష్యాలను లేరు ఆమె ఎవరి వైపు అయితే చెయ్యలేదు ఇంతవరకు. మీరు ఫస్ట్ సంతకం అన్నారు. 1.5 సంవత్సరం అయింది. ఆ తల్లి ఆవేదన చూడండి. అయ్యయ్యో అచ్చచ్చో, మీకు అంత ఆవేశం, అంత ఆక్రందన, అంత బాధ సునీతారెడ్డి గారి మీద ఎందుకు కనిపించట్లేదు? ఆ తల్లి కూడా అంతే ఆవేదన చెందుతోంది. కూడా అట్లే ఒక సాటి ఆడదానిగా మీకు లేకపోవచ్చు కానీ, ఒక సాటి ఆడవారుగా మీకు లేకపోవచ్చు కానీ మాకు చాలా ఆవేదన ఉంది తల్లి. ఒక సుగాలి ప్రీతి విషయంలో చాలా ఆవేదన ఉంది. మీరు చేసిన అన్యాయం ఏడుపు వస్తా ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం కీర్తన గారు ఒక్క నిమిషం ఉండండి. శ్రీకాంత్ గారు, ఆవిడ రజనీ గారు అడ్వకేట్ జాయిన్ అయ్యారు. అసలు సుగాలి ప్రీతి ఇష్యూ అన్నది అసలు ఏమైందో ఆవిడ మాటల్లో విందాం. రజనీ గారు, అసలు సుగాలి ప్రీతి అంశం ఏంటి? అది ఎక్కడి వరకు ఉంది? ఎందుకు ఇంత తాత్సారం జరిగింది? ఆ ఇన్పుట్స్ ఏమన్నా ఇవ్వరా ప్లీజ్. నమస్తే అండి. ఏదైతే సుగాలి ప్రీతి తల్లికి జరిగిన అన్యాయం, అనిర్వచనీయం, ఆ అమ్మాయిని వైరుతో ఊరేసినారండి. అది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది. తర్వాత అది చీర కట్టేసి ఆ పైనుంచి అమ్మాయిని ఫ్యాన్ నుంచి అలాడదీసినట్టుగా ఒక సీన్ ని క్రియేట్ చేసినారు. అదే రకంగా డిఎన్ఏ మిస్ మ్యాచ్ అవ్వట్లేదు అనడానికి గల కారణం ఏంటంటే, అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసినటువంటి 6 డిఎన్ఏల్లో
2 మాత్రమే మ్యాచ్ చేసినారు, మిగతా 4 కదిలించిన లేదు. అది కూడా ఆవిడ ఏదైతే ఎలిగేషన్ పెట్టినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ కి సంబంధించినటువంటి యాజమాన్యం కి సంబంధించిన అథారిటీ వ్యక్తి, వారి కొడుకుల మీద ఈ ఏదైతే పూర్తిగా ఆవిడ ఆరోపణలే కాదు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా అక్కడ నిరూపితమైనవి. తర్వాత వాళ్ళు ఆ రిపోర్ట్ ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. ఆ డిఎన్ఏ టెస్ట్ మాది కాదు, మేము ఇంకొక ల్యాబొరేటరీ, సెంట్రల్ ల్యాబొరేటరీలో చేయించుకుంటామన్నారు. ఆ సెంట్రల్ ల్యాబొరేటరీలో అది మిస్ మ్యాచ్ అవ్వలేదు. అది స్టిల్ హైకోర్టులో కేసు నడుస్తూ ఉందండి. ఇంకొకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా సునీతమ్మ గారు సిబిఐకి వెయ్యమని హైకోర్టును ఆశ్రయించాలండి. దిస్ ఈస్ ద వే టు ద ప్రొసీజర్ అనమాట. ఈ రోజు సిబిఐకి వేయమని ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తే వేసేయండి. ఆ సీన్ ఆఫ్ గ్రావిటీని బట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు న్యాయం చేయలేరు అని భావించినప్పుడు, సిఐడి కూడా చేతులెత్తేసిన పరిస్థితుల్లో, సిట్ కూడా చేతులెత్తేసిన పరిస్థితుల్లో అప్పుడు మాత్రమే సిబిఐకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అదే రకంగా ప్యానెల్లో వ్యక్తి చెప్తున్నట్టుగా 2017, 18, 19లో జరిగినప్పుడు చక్కగా ఆ సీన్ వీళ్ళు వాడుకొని ఉండొచ్చు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, ఆ దగ్గరలో జగన్ గారి ప్రభుత్వం ఆపోజిట్ లో ఉంది. అంతేగాని గులకరాయి కోటి అదేదో గులకరాయి గురి చూసుకుంటున్నటువంటి కేసులాగా కోడికత్తి కేసు వచ్చినట్టు, లేకపోతే చిన్నాయిని చంపేసినారని బాధపడుతుంటే అప్పుడు కూడా ఈ 3 సంవత్సరాలు అంటే 18, 19లో వాళ్ళ ఆ సీన్ ని పైకి లేపచ్చు. చూడు టీడీపీ టైంలో ఇలా జరిగిందని ఆ సీన్ లేవనెత్తచ్చు. కానీ ఎందుకు లేవనెత్తన, వాళ్ళకి అది అక్కర్లేదు. అప్పుడు ఆ సీన్ అంత హైలైట్ కు రాలేదని. ఎప్పుడైతే 21లో తెర మీదకి వచ్చిందో ఆయన దృష్టిలో ఏది తప్పనిపిస్తే, ఇది ఒక్కటి నిజంగా వైసీపీ వారు మీరు గుర్తించండి, ఆయనకి తన మన అనేది ఎప్పుడు తేడా లేదు సార్. అమరావతి ఉద్యమంలో కూడా టీడీపీ ప్రభుత్వంతో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులు ధర్నా చేస్తే వాళ్ళతోటి వెళ్ళిపోయి కూర్చొని ఈ భూమిని ఇవ్వడానికి ఇబ్బంది, వాళ్ళు రైతులు బాధపడుతున్నారని ప్రశ్నిస్తేనే 2014, 19లో టీడీపీ నుంచి ఆయన బయటకు వచ్చిందండి. అదే రకంగా మళ్ళీ మనకి టీడీపీకి మాకు పొత్తు లేదు కదా, మళ్ళీ అమరావతి ఉద్యమం అంటే కట్టెలు తెంచుకుని ఆయన ముందుకు వెళ్ళిపోయాడండి. ఆయనకి సమస్య అంటే ముందుకెళ్ళి పోరాడతాడు, సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు, న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అన్యాయం మాత్రం పొరపాటును కూడా చేసే ఉద్దేశం ఆయనకు ఉండదండి. మీరు ఇంకా పెద్ద పదవి ఇస్తారు, ఈ కేసుని మాఫీ చేయమని ఆయన చేయరండి. ఎందుకంటే ఆయన అది ధర్మం కాదు. ఈ రోజు ఆ ప్రభుత్వంలో మీరు జరిగిందని ఎలిగేషన్ ఇస్తుంటే ఆ ప్రభుత్వంలో మీరు ఆపోజిట్ లో ఉన్నారు కదా, మీరెందుకు మరి అప్పుడు కర్నూలులో ఆయన కవాతులు చేసినట్టు మీరు అప్పుడు కుప్పంలో చేసి ఉండాల్సిందే? ఆయన ముఖ్యమంత్రే కదా, నిలదీసి అడిగి ఉండాల్సిందే. మీకు అప్పుడు అక్కర్లా, మీకు అప్పుడు చిన్న ఆయన చావు మీకు ప్రశ్నార్థకం. లేకపోతే ఒక కత్తిఘాటు గురించి ఒక సీన్ చేసి 4-5 ఏళ్ళు ఒక దళిత బిడ్డ కోర్టులో కేసుల్లో నలిగిపోయినాడు, బెయిల్ కూడా రాకుండా చిన్న కోడికత్తి గాయానికి. ఈ రోజు అనంతబాబు మర్డర్ చేశాడంటేనే 3 నెలల్లోంచి బయటకు వచ్చేసి బెయిల్ మీద ఈ రోజు ఎమ్మెల్సీ చేసినాడు, భుజాల మీద చేతులు వేసుకున్నాడు, అంబేద్కర్ బొమ్మ ఆవిష్కరిస్తున్నారు. సో మర్డర్ చేశాడని తెలిసినప్పటికీ కోర్టులో ఉండే లొసుకును వాడి 10 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు సార్. ఒక్క విషయం, ఇప్పుడు మరి సుగాలి ప్రీతి గారి తల్లే పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కదా, దాని మీద ఆయన ఎమోషనల్ కూడా అయ్యారు మొన్న వీడియోలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆవిడ ఆయన్ని పూర్తిగా నమ్మింది, ఆయన మాత్రమే చేయగలరని ఇప్పుడు కూడా ఆయన్నే నమ్ముతుంది. ఆయన చెయ్యాలి అని 4 మాటలు అంటుంది. ఎందుకంటే మనం దేవుళ్ళ మీదే మనం తిట్టుకుంటాం కానీ దెయ్యాలతో గొడవ పడతామండి? దెయ్యాలతో మనకెందుకు సార్? మనం పూజించే దేవుళ్ళు మనకి సరిగా ప్రతిఫలాలు ఇవ్వకపోతే, చూడు నా కొడుకు మెడికల్ సీట్ ఇవ్వలేదు, నీ కోసం పొద్దునే 4ంటికి లేచి పూజ చేస్తున్నానని దేవుణ్ణి నిలదీస్తారు. ఆవిడ ఆ మాదిరిగా తల్లి తత్వంతో ఉండేటటువంటి బాధతో ఆయన నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది, నానా మాటలు అంటున్నా సరే ఒక తల్లి తన బిడ్డ చనిపోయిన ఆవేదనలోనే ఉంది సార్. అసలు సైకాలజీ రిపోర్టు, హితోపాథాలజీ రిపోర్టు, కల్చర్ రిపోర్టు, కెమికల్ అనాలిసిస్ రిపోర్టు, ఇలా ఒక 5-6 రిపోర్ట్లు అంతిమ సారాంశం ఆ అమ్మాయిని ఉరేసి చంపేసినారని 302 సెక్షన్ కట్టినారు సార్. మళ్ళీ ఏ దరిద్రపు కొట్టు అధికారులు నిజంగా లంచాలకి మంచాలు వేసినటువంటి అవినీతి పరులు చేరి ఆ 302 సెక్షన్ తీసేసినారు సార్. ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం రిపోర్టు చదువుతుంటే కన్నీటి పర్యంతం అయిపోతుంది, అమ్మాయి కడుపు ఖాళీగా ఉంది సార్. కానీ అక్కడుండే వంట మనిషి దోశ తింటుంది, ఇడ్లీ తింటుంది, నా కళ్ళతో నేను చూసినానని రిపోర్ట్ రాసింది సార్ 161 స్టేట్మెంట్ లో. ఆమెని పట్టుకున్న పని జరిగింది సార్. మనము బాలీవుడ్ స్టార్ కాదంబరి జత్వానీ కోసం మనము విశాల్ గున్ని గారిని, పేసర్ ఆంజనేయులు గారిని నిలదీసినట్టుగా ఈ తల్లికి జరిగిన అన్యాయానికి అప్పుడు ఉన్న అధికారులు సార్ ₹1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, ఈ కేసు పక్కన పెట్టాయి, నువ్వు ఒప్పుకోలేదనుకో ఇదే అధికారులకు ఇచ్చి కొనేస్తామంటూ ఆ తల్లిని నిలదీసినారు. ఇంకా కూడా నీ 3 బిడ్డలట కదా,
ముగ్గురు బిడ్డలు ఒక తండ్రికి పుట్టలేదట కదా అని ఆ తల్లిని అడిగితే ఆ తల్లి ఏమనిందో తెలుసా? ఇంకొక మొగుడు ఉంటే తీసుకురండి సార్, ఒక్క మొగుడే పోరాడలేకపోతున్నాడు ఈ కేసుల్లో, ఇద్దరు భర్తలు ఉంటే ఇద్దరు భర్తలు కూడా ఈ కేసులో ఆ బిడ్డ కోసం పోరాడతారంటూ అన్న మాటలు సార్. ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. ఈ రోజు కోపంలో 4 మాటలు అన్నా సరే మన అంతిమ లక్ష్యం ఆ తల్లికి న్యాయం చేయాల్సిందే సార్. త్రూ హైకోర్టు ద్వారా అవ్వాల్సిన ప్రొసీజరు, ఈ పెథాలజీ రిపోర్ట్ కానీ లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్ ఇచ్చిన రిపోర్ట్ కానీ అక్కడ ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ అంటూ టీమ్ ఆఫ్ వర్కర్స్ ఏదైతే చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటే తప్ప ఆ తల్లికి ఏదైతే ఆ బిడ్డ చనిపోయినటువంటి శోకం నుంచి బయటకు తీసుకురాలేదు సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. Yes, శ్రీకాంత్ గారు ఇదండి. సరే, ఎక్కడైనా అన్యాయం జరిగింది, అది మీరు చేశారా అనుకునే కంటే ఆవిడకి న్యాయం చెయ్యాలండి. అది ఎవరున్నా సరే, ఆ రోజు వాళ్ళు ఉన్నా, ఆ మధ్యలో మీరు వచ్చినా, ఇప్పుడు వీళ్ళు వచ్చినా. ఇప్పుడు ఒకటి మేడం గారు చెప్పారు, నేనేదో నిజంగా మీరు ఒక అడ్వకేట్ ని పిలుచుకొచ్చారంటే సరేలే, ఒక మంచిగా ఉన్నది మాట్లాడినారు. కానీ నాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, సుగాలి ప్రీతి విషయం నుంచి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. ఆమె కూడా అడిగిండేది దీనికి చెప్పమ్మా అంటే మేడం మాట్లాడినట్లే ఎక్కడికెక్కడికో వెళ్ళడము. ఒక ఆడవాళ్లే మీరు సమర్థించుకోలేకపోతే ఊరికే లాస్ట్ లో చెప్పడం కాదు, ఇది న్యాయం జరగాల అని. దాన్ని ఒక్కాణించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఈ రోజు ఏం చెప్తున్నారు, మీరు దాన్ని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి దాన్ని న్యాయం చేసి మీ చేతిలో ఉంది, ఏర్పాటు చేయాల. 1.5 సంవత్సరం నుంచి తల్లి బయటికి వచ్చేంత వరకు ఏం చేస్తున్నారు మీరు అంటే, చెప్పిన మాట గుర్తుండదా, చెప్పిన హామీలు గుర్తుండవా అని అడుగుతున్నా. హామీలు గుర్తులేక ఒక సాటి ఆడవారి మీద కూడా మీకు చెప్పాలి కానీ ఏంటి ఈ వర్షం మీది? ఒక బిడ్డకు అన్యాయం జరిగింది, ఇంకోటి చెప్తున్నా నువ్వే చెప్తూ, ఒక వికలాంగ మహిళను మీ పార్టీ వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే దానికి ఏం చెప్తారు సమాధానం? సార్ వర్మ గారు, సుగాలి ప్రీతి గారి కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవును, అదే బ్రేకింగ్. సుగాలి ప్రీతి కేసును సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగింత కాదు. ఒకసారి జనసేన నాయకుడు బెదిరించినది చూసారా? జనసేన నాయకుడు బెదిరించినది ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది. నీకు లేని పక్షంలో ఏం చేయాలి? అన్నిటికీ సిద్ధమే. ఏం చేయాలి అది కూడా తెలుసు. తెలుసారా? కాళ్ళు లేని ఒక అవిటి తల్లి మీద చూడండి సార్, ఒక కాళ్ళు లేని అవిటి తల్లి మీద వీళ్ళు దౌర్జన్యం చూడండి సార్. సుగాలి ప్రీతి కేసు అనుకుంటున్నారా మీరు? శ్రీకాంత్ గారు ఒక్క విషయం, సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగింత ఆహ్వానిస్తున్నారా సార్? సిబిఐకి అప్పగించాలా? పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్పారో ఫైల్ తీయాలండి. ఎక్కడుందో ఫైల్ నాకు తెలియదు అంటారా? ఫైల్ ఎక్కడుందో నాకు తెలియదు అంటారా? మంత్రిగా ఉండి నీకు సంబంధం లేదు, టూరిజం డిపార్ట్మెంట్ బిల్డింగ్ చూసొస్తావు, దీనికి సంబంధం లేదంటావా నువ్వు? వర్మ గారు, సిబిఐకి అప్పగించని శుభపరిణామము, ఆ బిడ్డకు న్యాయం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఆ కోణం జరుగుతుంది అని చెప్పాలి కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లేరా? మహిళల పక్షాన్ని నిలబడరా? అంటే ఈయన ఏమన్నా అడుగుతున్నాడా?